ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉన్నాం కదండి. అలాగే ఇలాంటి శుక్రవారాల రోజు, అలాగే మంగళవారం, ఆదివారం, పౌర్ణమి, పంచమి, అమావాస్య, అష్టమి తిథులలో మనం చేసే పరిహారాలు, పూజలు, స్విచ్ బోర్డ్స్, ఏంజల్స్ నెంబర్స్, బీజ మంత్రాలు, లా ఆఫ్ అట్రాక్షన్స్ ఇలాంటివన్నీ కూడా చాలా చాలా మంచి గొప్ప ఫలితాన్ని మనకు తెచ్చిపెడుతూ ఉన్నాయి. అలాగే ఈరోజు శుక్రవారం. ఈ శుక్రవారం రోజున మనం వారాహి అమ్మవారికి ఎన్నో పూజలు చేస్తాం, మంత్రాలు చెప్పుకుంటాం, పరిహారాలు చెప్పుకుంటాం. ఏది చేసినా కూడా మన ప్రయోజనం కోసమే. మనకి ఏదైనా డబ్బు అవసరం ఉండి మన కష్టాల నుంచి మనం విముక్తి పొందడానికి, అలాగే మనం చిన్న చిన్న పనులకి మనకు ఆటంకాలు రాకుండా, ఆటంకాలు తొలగిపోయి మన పనులనేటివి సవ్యంగా జరగడం కోసం, మనకు ఆర్థికంగా మనం ఎక్కువగా బాధపడుతున్నప్పుడు మనం అమ్మవారు చూపించేటువంటి ఏ పరిహారాలైనా సరే అవి చేసుకొని, ఆ పరిహారాల ద్వారా మనం ఆర్థికంగా సహాయం పొందడానికి, ఆర్థికంగా బలపడడానికి ఇలాంటివి అమ్మవారి మంత్రాలు ఇలాంటివన్నీ కూడా చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఈరోజు శుక్రవారం రోజు ఇప్పుడు చెప్పబోయే ఈ 3 వార్తలు అంటే ఈ 3 మాటలనేటివి మనకు ఎక్కువగా డబ్బు చేర్చిపెట్టడానికి ఉపయోగపడతాయండి. ఇప్పుడు మనం చెప్పే ఆ 3 మాటలు ఏ టైంలోనైనా చెప్పుకోవచ్చు, ఎప్పుడైనా చెప్పుకోవచ్చు. మనం ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాల సేపు ప్రతిరోజు కనుక మనం ఆ మంచి మాటలు, ఆ మంచి 3 మాటలనేటివి మనం అనుకుంటూ ఉన్నట్లయితే, మనం కోరుకునే డబ్బనేది మనకు చేరుతుంది. మనం సమయానికి, ఆ అవసరానికి మనకు ఆ డబ్బు కావాలి అనుకున్న టైంలో, ఆ రోజుటి నుంచి ఒక 5 రోజుల పాటు కనీసం మనం చెప్పుకుంటూ ఉన్నట్లయితే ఆ డబ్బు ఆ సమయానికి మన చేతికి చేరుతుందన్నమాట. అది ఎలాగా అంటే, మనం ప్రయత్నిస్తూనే ఉంటాం. ఆ అవసరానికి మీరు ఏదైనా మీ అబ్బాయికి ఫీజు కట్టాలి అనుకోండి, లేదు అంటే మీకు లోన్ కట్టాలి, ఆ లోన్‌కి సంబంధించిన అమౌంట్ అనేది మీకు చేకూరాలి అనుకున్నప్పుడు, ఎవరినైనా సహాయం అడిగినప్పుడు కానివ్వండి, లేదంటే మీకు ఏదైనా పని దొరకాలి, ఆ పని ద్వారా మేము ఆ డబ్బును సంపాదించాలి అనుకున్నప్పుడు, మనం ఇప్పుడు చెప్పబోయే ఈ 3 మాటలు, ఆ మంచి మాటలనేటివి మనం అనుకుంటూ ఉంటే గనక మనకు ఆ దైవం ఏదో ఒక విధంగా మనకు సహాయం చేస్తుంది. మనకు పని కల్పించే రూపంలో కానివ్వచ్చు, మనకు ఇవ్వాల్సిన వాళ్ళ నుండి మనకు ఆ డబ్బుల్ని రప్పించడం కావచ్చు, లేదు అంటే ఎవరినైనా మనం బదులు అడుగున్నా కానీ, లోన్లు పెట్టుకొని ఉన్నా కానీ, అప్పుగా ఎవరినైనా అడిగినా కానీ, వాటి నుంచి మనకు ఆ డబ్బు ఆ సమయానికి మన చేతికి అందడానికి భగవంతుడు, అలాగే ప్రకృతి, అలాగే పంచభూతాలు కూడా మనకు సహాయపడతాయి. ఆ మాట అనేది మనం ఏది కూడా పాజిటివ్‌గా అనుకోవాలి. మంచిగా, మంచి మాటలనేటివి మన నోటి వెంట ఉంటే గనక ఖచ్చితంగా భగవంతుడి సహాయం అనేది మనకు ఖచ్చితంగా జరుగుతుంది, ఉంటుంది కూడా. కాబట్టి ఆ మంచి మాటలు అనుకునేటప్పుడు మీకు మీకు చాలా ఫాస్ట్‌గా కావాలి. మేమిప్పుడు హాస్పిటల్‌కే వెళ్ళాలి. మా అబ్బాయికి బాలేదు, మా అమ్మాయికి బాలేదు, మా అమ్మగారికి బాలేదు, హాస్పిటల్‌లో ఉన్నాము, అడ్మిట్ చేయాలి, త్వరగా డబ్బు మాకు చేరాలి. డెలివరీ టైము డబ్బనేది మేము వేరే వాళ్ళని అడిగున్నాం కానీ, ఈ రోజుటికైతే అడగలేదు. ఇంకా 2 డేస్ తర్వాత అడిగాము. కానీ మాకు సమయానికి ఇప్పుడే కావాల్సొచ్చింది. ఆ డబ్బు ఎలా చేరుతుంది అనే టెన్షన్ పడే బదులు, ఆ టెన్షన్‌లోనే మీరు ఈ మంచి మాటలనేటివి అనుకుంటూ ఉండండి. ఇప్పుడు చెప్పబోయే ఈ 3 మాటలనేటివి మీరు అనుకుంటూ ఉంటే గనక ఖచ్చితంగా ఆ డబ్బు ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరి ద్వారా భగవంతుడు మీకు సహాయం చేస్తాడు. ఈ శుక్రవారం రోజున మన నోటి వెంట వచ్చేటువంటి మంచి మాటలు ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో మనకు ఏదైనా కూడా సహాయం చేయొచ్చండి. ఒక డబ్బే కాదు, ఏ సమస్య అయినా కూడా, ఏదైనా సరే జరగాలి అన్నా, ఏ పనైనా పూర్తవ్వాలన్నా, అలా మీరు అనుకున్నటివి ఏవైనా సరే మీ దగ్గరికి చేరాలి అన్నప్పుడు ఇలాంటి మంచి మాటలే మనం అనుకుంటూ ఉన్నట్లయితే మనకు పంచభూతాలు, ఈ విశ్వం, ఈ యూనివర్స్ కూడా మనకు సహాయపడుతుంది. అందరూ కూడా మంచి అనేది పలకడం వల్ల మనకు మంచే జరుగుతుంది. ఎప్పుడూ కూడా ఒకరిని దూషించడం, నిందించడం, అది రాదు నీకు, అది చెడిపోతుంది, నీకు రాకుండా పోతుంది, ఇలాంటి మాటలు కాకుండా మనకు వస్తుంది, చేరుతుంది, మంచే జరుగుతుంది, మంచిగానే ఉంటుంది అనే మాటలు మనకు ఎంతో పాజిటివిటీని మనకు మనసు నిండా నింపుతాయి. మన మనసు సంతోషంగా ఉండి, మనం స్థిరంగా, దృఢంగా, నమ్మకంగా అది మనకు వస్తుంది అనే దృఢ సంకల్పంతో ఉన్నప్పుడు ఖచ్చితంగా జరిగే తీరుతుంది.
ఆ మంచి మాటలు ఏవి అనేవి నేను స్క్రీన్ మీద ఇస్తానండి. ఆ 3 మంచి మాటలనేటివి మీరు ఎప్పుడైనా సరే ఏ టైంలోనైనా అనుకోండి ఒక 5 నిమిషాల నుండి 10 నిమిషాల సేపు మీ మనసులో మీకు జరగాల్సిన మంచి ఏంటో డబ్బు కావచ్చు, మీకు జరగబోయే ఆ కష్టం నుంచి మీరు బయటపడాలన్నా, మీకేదైనా వస్తువు కావాలన్నా కూడా మీరు మీకు జరిగే ఒక డబ్బు ఒక 5,00,000 అనుకోండి. కొంచెం టైం పట్టొచ్చు. కాబట్టి మీకు జరిగేంత వరకు కూడా అనుకోండి. మీరు అనుకున్న టైంలోనే జరిగిపోతే గనక అప్పటి వరకైనా అనుకోండి. మినిమమ్ 5 రోజులనేటివి అనుకోవాలి. ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాల సేపు. ఆ మంచి మాటలేంటనేటివి స్క్రీన్ మీద ఇస్తాను చూడండి. కుబేర జాలం ఏర్పడాలి. కుబేర జాలం ఏర్పడాలి. కుబేర జాలం ఏర్పడాలి. కుబేరుడి అనుగ్రహంతో మనం అనుకున్నవన్నీ కూడా మనకు దక్కాలండి. ఇదే ఈ మాట యొక్క అర్థం. మనం ఏదైనా సరే డబ్బు కావచ్చు, మనం ఏదైనా అవసరంగా మన పని జరగాల్సిన పని కావచ్చు, మీ అబ్బాయికి ఏదైనా సీట్ రావాలన్నా, మంచి మార్కులు రావాలన్నా, ఏది కూడా మనకు డబ్బుతోనే ముడిపడి ఉంటుంది. కుబేరుడి అనుగ్రహం గనక మనపై ఉంటే ఖచ్చితంగా మనకు రావలసినవన్నీ కూడా మన దగ్గరకు చేరుతాయి. ఆ కుబేరుడి అనుగ్రహంతో ఈ మంచి మాటలనేటివి మనకు అనుకున్నప్పుడు ఆ సమయానికి ఆ అవసరం అనేది మీకు తీరుతుంది. ఆ అవసరానికి మీకు ఆ డబ్బనేది చేతికందినప్పుడు ఖచ్చితంగా మన మనసు సంతోషంగా ఉంటుంది. మనం అనుకున్న పని కూడా పూర్తవుతుంది. డబ్బుతోనే మీకు సమస్య అనుకుంటే గనక, ఈ మాటలనేటివి మనం ఎప్పుడైతే ఒక 5 రోజుల పాటు అనుకుంటామో, మీకు అవసరమైన డబ్బనేది తుఫాను వేగం కంటే స్పీడ్‌గా మీ దగ్గరికి చేరుతుందండి. అంత మంచి మాటలనమాట. అంత పవర్‌ఫుల్ అయిన మాటలు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీనికంటూ నియమాలు ఏమీ లేవండి. ఏ టైంలోనైనా, ఎప్పుడైనా, ఏ రోజైనా మనం అనుకోవచ్చు. నియమ నిబంధనలనేటివి ఏమీ లేవు. తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ మాటలనేది అనుకొని మీ జీవితంలో జరగబోయే మార్పులనేటివి మీరే చూస్తారు. అది ఫ్రెండ్స్ ఈరోజుటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి మాత.